హాయ్ అండి. ఇది గోదావరి చేప అండి. దీన్ని ఎగురు పెట్టుకోవాలి. ఇది గోదావరిలో దొరుకుతుంది అన్నమాట. దీని పేరు కొయ్యంగా. కొయ్యంగా ఎగురు పెడతాను. ఎలా చేస్తానో మీరు చూడండి. మీకు చేసి చూపిస్తాను. చేప రక్తంతో ఉంది, ఫ్రెష్ చేప మాట ఇది. ఇప్పుడు దీన్ని ఇలా కోసుకోవాలి. ఇలా కోసుకుంటే దీన్ని ఇలా తీసుకోవాలన్నమాట. ఇది కొయ్యంగా అంటారు కదా దీనికి బొడ్డు ఉంటుంది అన్నమాట లోన. ఇదిగో ఇదిగోనండి బొడ్డు. ఇదిగో ఇది బొడ్డు చేప అన్నమాట. కొయ్యంకి బొడ్డు ఉంటుంది అన్నమాట. దీని వరకు మరి మా ముక్కలు అయితే పలసగా కోసుకుందామండి. ఇదిగో ఇదే మాదిరిగా అన్ని ముక్కలు కోసుకుందాం. పొయ్యి చేసుకున్నానండి. దీన్ని అయితే పొయ్యి మీద పెట్టేసాను. ఇప్పుడు కూర అయితే పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. నేను 2 చెంచాలు ఆయిల్ అయితే వేసుకున్నానండి. నూనె అయితే కలుపుకుందండి. 2 ఉల్లిపాయలు కోసుకున్నానండి. కోసుకుంటారు మిక్సీలో ఆడుకున్నాను. బరకగా ఆడుకోవాలి. 3 పచ్చిమిరకాయలు చిన్న ముక్కల కింద కోసుకున్నాం. ఇది గోల్డ్ కలర్ వచ్చేదాకా వేసుకున్నామండి. ఉల్లిపాయ కలర్ అయితే మారిందండి. అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ చేసుకుందాం. చెంచా ఇది బాగా వేసుకుందాం. స్మెల్ బాగా వస్తుంది. వేగితేని బాగా వేసుకున్నాక ఎరగానే అప్పుడు టమాటా అయితే యాడ్ చేసుకుందామండి. వేగిందండి, మంచి స్మెల్ వచ్చింది. ఇదిగోనండి టమాటా యాడ్ చేసుకుందాం. టమాటా అయితే బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకునేది మసాలాలు యాడ్ చేసుకుందాం. పసుపు 1/2 చెంచా, ఉప్పు తగినంత, మసాలాలు యాడ్ చేసుకుంటామండి. కారం తగినంత, జీలకర్ర పొడి 1/2 స్పూను, ధనియాల పొడి స్పూను, మసాలా పొడి 1/2 చెంచా. ఇది బాగా నూనెలో మగ్గబెట్టుకుందాం. మసాలా అంతా నూనెలో మగ్గినది. మనం చేపలు అయితే వదులుకుందాం ఇందులోని. దీన్ని ఇలా తిరిగేసుకుందాం. నూనె కొద్దిగా మగ్గుతాయన్నమాట. చేపలు అయితే చూడండి తిరిగేసుకున్నాను.
నూనెలు అయితే మగ్గిపోయి మనం వాటర్ అయితే వదులుకుందాం. ఇలాగే తిప్పుకోవాలండి, విడిపోతాయి లేకపోతే. వాటర్ ఎక్కువగా వేసుకోకూడదండి, కొద్దిగా వేసుకోవాలి. చేప ఎందుకంటే వాటర్లో ఎక్కువగా ఉడికితే చేప ఎందుకు పని చేయదు, విడిపోద్ది. ఇదిగోనండి, ఇలా తిప్పుకోవాలి కూర. అదిగో విడిపో, రాక కూడా ఎడలుపుగా ఉండాలి. దాకా ఎప్పుడైతే ఎడలుపుగా ఉందో ముక్కిడిపోదు. ఇదిగో మనకి ఇంకా కొత్త వాటర్ మగ్గాలి కదండి, వాటర్ ఉంది కదా, మళ్ళీ మనం మగ్గ పెట్టుకుందాం కొంచెం. కూర అయితే దగ్గర పడిపోయిందండి. మనం ఉప్పు చూసేద్దాం, కారాలు ఉప్పు సరిపోయిందో లేదో. ఉప్పు కారం మసాలాలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. అది కారం అయితే దగ్గర పడిపోయిందండి. కూర దింపేసుకుందాం, అయిపోయింది. కూర అయితే రెడీ అయిపోయింది కదండి, మనం భోజనం చేసేద్దాం. మా మనవరాలు తిన్నాక మాత్రం రెడీగా ఉంది. మరి మా మనవరాలు భోజనం చేసేస్తుంది చూడండి, చేపల కూరతోటి. ఎలాగుందమ్మా చెప్పు, వాళ్ళకి ఎలాగుందో గట్టిగా చెప్పు. మరి వాళ్ళందరికీ కనపడాలి కదా, చెప్పు. మా మనవరాలు తెలియదు సూపర్ అని చూడండి, చక్కగా చాలా బాగుందంట. బాగుందమ్మా చెప్పమ్మా అందరికీ, ఎవరికి అందరికీ చెప్పు, సూపర్గా ఉందండి. నానమ్మ వండిన కూర, నానమ్మ వండింది, సూపర్గా ఉంది. మీరు ఇలా వండుకోండి, వండుకొని తినండి, బాగుంది.